సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రాబోతుంది. జీఎస్టీ 2.0. మరి మనకు పాత జీఎస్టీయే అర్థం గాలేదు. యాక్చువల్‌గా ఒకే దేశం, ఒకే పన్ను అన్న వ్యక్తులు దానిలో 4 స్లాబులు జేసి, నానా హంగామా జేసి, ఎవరికీ అర్థం గాకుండా జేశారు. మరి ఇప్పుడు సెప్టెంబర్ 22న వస్తున్న జీఎస్టీ 2.0ని చాలా సరళీకృతం జేశాం. 2 స్లాబులు జేశాం అంటున్నారు. అట్లాగే భారీగా ధరలు తగ్గబోతున్నాయి. అసలు కార్ల ధరలు లక్షల్లో తగ్గబోతున్నాయి. ఎటు చూసినా అసలు రామరాజ్యం రాబోతుందన్న రేంజ్‌లో చెప్తున్నారు. జీఎస్టీ 2.0 వస్తే. నిజంగా అలాగే జరుగుతుందా? అసలేం జరుగుతుంది? జీఎస్టీ 2.0 వస్తే సామాన్యుడు, చిన్న తరహా వ్యాపారులకి ఏం ప్రయోజనం కలుగుతుంది? మనకు కావాల్సిన కన్సర్న్ అదే గాబట్టి దాని గురించి సుప్రసిద్ధ చార్టర్డ్ అకౌంటెంట్ నల్లా సందీప్ గారిని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. మరి అసలు ఈ జీఎస్టీ 2.0 ఏంటో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్ సార్. బాగా టెన్షన్‌లో ఉన్నట్టున్నారు. అంటే అయిపోయిందా సార్ అంతా? ఈ అయిపోయింది సార్. డ్యూటీకి ఫైలింగ్స్ పోయినట్టు అన్నీ అయిపోయినాయా? అయిపోయాయి. ఇప్పుడు మీకు కొత్త టెన్షన్ జీఎస్టీ 2.0. అవును సార్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు వాట్సాప్ గ్రూపుల్లో ఎవరిని ఫోను చేసినా మారిపోయిందంట. అన్ని రంగాల నుంచి. ఒకతనొచ్చి మాకు ఎల్ఐసీలో మొత్తం జీరో చేశారు. ఇప్పుడు మాకు లేదు అని చెప్తున్నారు. నిజమేనా సార్ అది? సార్ నిజమే సార్ అది. ఇప్పుడు అలా ఇండివిడ్యువల్ అంటే పర్సనల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి జీఎస్టీ ఎగ్జంప్షన్ చేశారు. వావ్! లాస్ట్ టైమ్ వరకు టాక్స్ పడింది. అచ్చా! ఇప్పుడు అంటే అక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది. అవుట్‌పుట్‌లో వీళ్ళకి జీఎస్టీ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఇన్స్యూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి కొన్ని ఖర్చులుంటాయి. రెంట్ ఓకే. అని గాని, ఎంప్లాయ్‌మెంట్ కాస్ట్ అని గాని, కన్వీనియన్స్, ట్రాన్స్‌పోర్ట్ ఆన్ అవును. ఆన్ అవును. ఆల్ అదర్ ఎక్స్‌పెన్సెస్ దే పే జీఎస్టీ. అవును. ఇప్పుడు అవుట్‌పుట్‌లో జీఎస్టీ లేదు కాబట్టి అది బ్లాక్ అయిపోతది వాళ్ళకి. సో, కంప్లీట్‌గా 18% వేవ్ ఆఫ్ చేసినా కూడా ఒక 3-4% వాళ్ళ కాస్ట్‌లో యాడ్ అయిపోతది. అచ్చా! వాళ్ళ ఎక్స్‌పెండిచర్ పైన జీఎస్టీ ఉంది. ఓకే. అది వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేయలేరు కాబట్టి ఓవరాల్‌గా టాక్సబుల్ వాల్యూ ఇన్స్యూరెన్స్ ప్రీమియం కొంతవరకు పెరగొచ్చు 3-4%. బట్ జీఎస్టీ లేనట్టే కాబట్టి అట్‌లీస్ట్ 15% సేవ్ అయినట్టే. అంటే ప్రీమియం తగ్గుతది. ప్రీమియం కొంచెం పెంచుతారు. అదేంటి? ఇప్పుడు వాళ్ళకి రెంట్ ఉంది. రెంట్ పైన జీఎస్టీ కడతారు కదా! అవును. 18%. అవును. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఉంటాయి వాళ్ళకి ఎంప్లాయీస్ మూవ్‌మెంట్ కానీ, అవును. అలాగే కన్సల్టెన్సీ ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి. చాలా ఖర్చులుంటాయి ఇన్స్యూరెన్స్ ఓకే. కంపెనీ వాళ్ళకి. ఓకే. వాటన్నిటికి జీఎస్టీ పడతది. ఇప్పుడు అవుట్‌పుట్‌లో ఈళ్ళ మెయిన్ సర్వీసెస్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం కాబట్టి దానిపైన అవును. జీఎస్టీ లేదు. ఓకే. సో, ఆ జీఎస్టీని వాళ్ళు సెట్ ఆఫ్ చేసుకోలేక కొంచెం కాస్ట్ పెరుగుతది వాళ్ళకి. ఓకే. సో, దే విల్ యాడ్ ఇన్ దేర్ కాస్ట్. ఓకే. సో, రైట్. 3-4% ప్రీమియం పెరుగుతది. బట్ పెర్ జీఎస్టీ ఉండదు కాబట్టి ఆన్ యావరేజ్ 15% అన్నా సేవ్ అవుతది. ఎవరికి? మనకి. ఇన్ పబ్లిక్‌కి, కన్స్యూమర్స్‌కి. కన్స్యూమర్‌కి. కన్స్యూమర్. ఓహ్! వండర్‌ఫుల్. సరే జీఎస్టీ 2.0 అనేది అఫీషియల్ వర్డా? మనం పెట్టుకున్న పేరా? లేదు సార్. అది ఎలా యాక్ట్‌లో లేదు. ఓన్లీ 56 కౌన్సిల్ మీటింగ్‌లో అమెండ్మెంట్స్ వచ్చాయి ఇవి. ఓకే. దాన్ని ఇట్స్ ఇట్స్ లైక్ ఎ రిఫార్మ్. మెనీ చేంజెస్ ఉన్నాయి. చాలా మందికి సేవింగ్ ఉంది కాబట్టి మీడియా గాని, ప్రొఫెషనల్స్ కానీ, ఔట్‌సైడర్స్ దాన్ని దే రిఫర్డ్ ఇట్ యాస్ జీఎస్టీ 2.0. ఓకే. రైట్. ఇప్పుడు కొత్త కౌన్సిల్ మీటింగ్ రెగ్యులర్‌గా మీట్ అవుతున్నట్టుంది కదా కౌన్సిల్. అవును సార్. రెగ్యులర్‌గా సో, మీట్ అవుతారు. ఎవ్రీ డే అమెండ్మెంట్స్ డే టు ఆల్‌మోస్ట్ డే అమెండ్మెంట్స్ డే టు డే అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి. అవుతుంటాయి. సో, మొత్తం మీద ఇప్పుడు రాబోయే జీఎస్టీ వల్ల ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి సార్ సార్? మేజర్‌గా గవర్నమెంట్ ఈ కాల్ తీసుకోవడానికి 2 థింగ్స్. వన్ ఈస్ ఇండియాలో కస్టమర్స్‌కి పర్చేసింగ్ పవర్ తగ్గింది. ఓకే. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద లాస్ట్ సెప్టెంబర్ స్టాక్ మార్కెట్ హాస్ ఫాలెన్ అవును. 10-15%. కరెక్ట్. ఓన్లీ బికాస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కన్స్యూమర్ ఇస్ గాట్ ఫాలెన్. ఓకే. జీఎస్టీ రేట్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇన్‌కమ్ టాక్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఓకే. ఇన్‌ఫ్లేషన్ వల్ల వాళ్ళు పర్చేజ్ చేయలేకపోయారు ఎక్కువ. ఓకే. ఇఫ్ యూ అబ్జర్వ్ స్టాక్ మార్కెట్‌లో హెచ్‌యుఎల్, ఐటీసీ, మ్యారికో ఇలా జనరల్ కన్స్యూమర్స్ ఏదైతే కంపెనీలో వాడతారో ఆ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోయినాయి. ఓకే. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్‌లో మనకి 50% టారిఫ్స్ అని అగ్రెసివ్‌గా ఉన్నాడు కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ ఎప్పుడైతే డౌన్‌ఫాల్ అవుతాయో డొమెస్టిక్ రేట్స్ పెరుగుతాయి. వాళ్ళ మార్జిన్ అంతా తగ్గిపోతది కాబట్టి. ఓకే. సో, దాన్ని సపోర్ట్ చేయడానికి కూడా జీఎస్టీ తగ్గిస్తే ఎండ్ కన్స్యూమర్‌కి కాస్ట్ తక్కువవుతది. ఓకే. సో, ఇలా 2 యాంగిల్స్ ఎకనామికల్‌గా గాని, కన్స్యూమర్ పర్చేసింగ్ పవర్ ఎక్కువ సపోర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఈ రిఫార్మ్ తీసుకొచ్చింది. ఓకే. ఆన్ అన్ యావరేజ్ 10-15% సేవ్ అయింది టాక్సెస్‌లో అచ్చచ్చా! ఓకే. కన్స్యూమర్స్‌కి. ఓకే. అంటే ఏ రంగాలు అనేది స్పెసిఫిక్‌గా? అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు సోలార్ గ్లీజర్స్ కానీ వీటన్నీ కూడా 5%కి వచ్చేస్తాయి. ఓకే. మెడిసిన్స్ కూడా కోర్ డిసీజెస్‌కి ఏవైతే 5% ఉందో రేర్ డిసీజెస్‌కి, క్యాన్సర్‌కి అవి ఆ! 0% అయ్యాయి. ఆ! రెగ్యులర్ మెడిసిన్స్‌కి యూజువల్‌గా ఆన్ అన్ యావరేజ్ 12% ఈస్ ద రేట్ ఆఫ్ మెడిసిన్స్. అవును.
ఇప్పుడు బ్లాంకెట్ వాటిని మోస్ట్లీ 5% తీసుకొచ్చారు. అచ్చా! సో, ఈ విధంగా చూస్తే చాలా వాటిల్లో మీకు 10% వరకు వేరియేషన్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ సార్? ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇదివరకు కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకోండి. అవును. అన్‌బ్రాండెడ్ అయినా, బ్రాండెడ్ అయినా ప్యాకేజ్ అయిందనుకోండి. అది 5% టాక్స్ ఉంది. ఓకే. ఇప్పుడు 25 అబోవ్ ఉన్న వాటికి టాక్స్‌లు అంటే 26 కేజెస్ ఉంటాయి. అచ్చచ్చా! ఇప్పుడు ప్యాకేజ్ ఐటెమ్ అంటే ఇదివరకు ఇప్పుడు డిఫరెన్స్ రోటీ, పరాటా ఉంది. నెక్స్ట్ ఇండియన్ అవును. బ్రెడ్స్ ఉన్నాయి. ప్యాకేజ్ అయిందనుకోండి 12%, 18% చార్జ్ ఉంది. ఇప్పుడు దాన్ని 5% తీసుకొచ్చారు. అచ్చచ్చా! ఓహ్! సో, ఇప్పుడు 4 స్లాబ్‌లున్నాయి గదా సార్ ఇంతకుముందు. వాటిని 2 స్లాబులు చేశారన్నారు గదా! సో, వేటిని ఏ స్లాబుల్లోకి అడ్జస్ట్ చేశారు? సో, ఇదివరకు టాక్స్ రేట్స్ వచ్చేసి ఎక్సెప్షన్ లైక్ డైమండ్స్‌కి 0.25 కానీ, హ్మ్. గోల్డ్ అండ్ సిల్వర్ 3% కానీ, నెక్స్ట్ 1.5 అదర్ డైమండ్స్ కానీ ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్ స్లాబ్స్ వచ్చేసి 5%, 12, 18, 28. ఓకే. వీటి రెగ్యులర్ స్లాబ్‌లో 5%, 18% ప్రెజెంట్ రన్నింగ్ ఉంది. హ్మ్. 12 అండ్ 28ని వీళ్ళకి షిఫ్ట్ చేసుకున్నారు. అచ్చా! మేజర్‌గా 40% తీసుకొచ్చింది ఏదైతే ఉందో సిన్ గూడ్స్ అండ్ లగ్జరీ ఐటెమ్స్. ఓకే. ఇప్పుడు కార్స్ ఉన్నాయి. మనకి ఏవైతే 28 నుంచి 18కి వచ్చాయో అప్ టు 200 సీసీ ఐటెమ్ అంటే లైక్ బెలినో అలాంటి కార్స్ ఉన్నాయి. హ్మ్. 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 అవన్నీ 28 నుంచి 18కి వచ్చాయి. అబోవ్ 1200 సీసీ పెట్రోల్, అబోవ్ 1500 సీసీ డీజిల్ కార్స్ అన్ని లగ్జరీ ఐటెమ్స్‌కి వచ్చాయి 40%. ఓకే. ఇదివరకు కూడా వీటికి అబోవ్ 1200, అబోవ్ 1500 సీసీ ఉన్న వాటికి మీకు 28% జీఎస్టీ ప్లస్ 15 ఆర్ 17% సెస్ ఉంది. ఆ! టోటల్‌గా 42, 45 వరకు వచ్చింది. ఎస్యూవీస్‌కి 48, 50 వరకు వచ్చింది జీఎస్టీ. అబ్బబ్బా! ఆ! యాడింగ్ విత్ కంపెన్సెన్సెస్. ఓకే. ఇప్పుడు కంపెన్సెన్సెస్ మొత్తం ఎరాడికేట్ చేసేసి ఓవరాల్‌గా 40% తీసుకున్నారు. ఇలా కూడా మీకు మోస్ట్‌లీ సేవ్ అయింది. హ్మ్. ఎంత లక్షల్లో సేవ్ అవుద్దా సార్? అంటే ఇప్పుడు యాడ్స్ 10% చూస్తున్నాను. యావరేజ్ తీసుకుంటే సార్. కార్లు వాళ్ళైతే లక్షల్లో సేవ్ అవుతుంది. 10% సేవ్ అవుతుంది టాక్స్ ఇప్పుడు యాస్ అచ్చా! ఎ హోల్. ఆ! ఇప్పుడు 20 లాక్స్ కార్ తీసుకున్నా కూడా 10% 2 లాక్స్ సేవ్ అవుతున్నట్టే కదా! అవును. అవును. అలా. వావ్! వండర్‌ఫుల్. ఓన్లీ థింగ్ డిఫరెంట్ ఇక్కడ వచ్చిందే మోటార్ సైకిల్‌లో సార్. అబోవ్ 350 సీసీ ఉంటే ఇదివరకు 28% జీఎస్టీ ప్లస్ 3% సెస్. ఓకే. టోటల్ 31% అవుతుంది. ఇప్పుడు అవును. మోటార్ సైకిల్ సెక్టార్‌లో ఓన్లీ ది ఐటెమ్ ఇంపాక్టింగ్ ఈస్ మోటార్ సైకిల్ అబోవ్ 350 సీసీ. అచ్చా! నో సో, 40% ఫర్ ఇట్. నార్మల్ పబ్లిక్ ఏం పెద్ద టెన్షన్ లేదు. టెన్షన్ లేదు సార్. హ్మ్. ఓన్లీ లగ్జరీ ఐటెమ్స్‌కే. అదేలెండి. దే కెన్ అఫోర్డ్ హైయర్ జీఎస్టీ ఆల్సో. కరెక్ట్. యెస్. అంతే కదా! వాళ్ళు ఎంతైనా పెట్టగలరు. హ్మ్. రైట్ సార్. ఇంకొకటి ఈ డీజిలు, మద్యం, పెట్రోల్ వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తారని ఎప్పటినుంచో అంటున్నారు. అది ఈ అయ్యే లాస్ట్ పనేనా? ఈ లాస్ట్ 56 కౌన్సిల్‌మెంట్‌లో ప్రస్తావన రాలేదు సార్. రాలేదా? మేబీ ఇన్ ఫ్యూచర్ వి మే ఎక్స్‌పెక్ట్. అవునా? కానీ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. వస్తే బికాజ్ అద్భుతాలే జరుగుతాయి అనుకుంటా. సార్. కరెంట్‌లీ ఎక్సైజ్ డ్యూటీ వాట్‌లో ఉంది అది. ఓకే. మీరన్న పెట్రోల్, డీజిల్, పెట్రోల్ ఐటెమ్స్ అండ్ అవును. ఆల్కహాల్ ఐటెమ్స్ అన్నీ ఎక్సైజ్ అండ్ వాట్. సో, అవును. స్టేట్ గవర్నమెంట్స్ హావింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు వాట్ అవును. ఐటెమ్. అవును. సో, దే మే నాట్ యాక్సెప్ట్ at అంతే present. గదా! అంతే గదా! Right now, ఓకే. many states are saying they are getting short of tax amounts. ఏది సెంట్రల్ నుంచి వచ్చేదా? సెంట్రల్ నుంచి జీఎస్టీ యాస్ ఎ అమౌంట్ జీఎస్టీ సరిగ్గా ఇవ్వట్లేదు. రావట్లేదు సార్. అంటే కొన్ని స్టేట్స్ ఆ! షార్ట్ అవుతున్న అలిగేషన్ చేస్తున్నారు. హ్మ్. బట్ ఇప్పుడు రేట్స్ తగ్గాయి కాబట్టి 10% తగ్గిందనంటే మళ్ళీ వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతారు. అచ్చా! ఇప్పుడు మళ్ళీ ఆల్కహాల్‌కి, పెట్రోల్‌కి కూడా జీఎస్టీ తేవాలంటే ఇట్ మే టేక్ టైమ్. అచ్చచ్చా! అసలు స్టేట్ గవర్నమెంట్‌లు అస్సలు ఒప్పుకోవు. మేబీ వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ యెస్. ఉన్నాయి యెస్. కదా! చాలా అదేలే. ఎక్స్‌పెండిచర్ ఉంది. అవును. రైట్ సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంటే రైస్, ఈ పప్పులు, నూనెలు వీటి మీద గూడా ఎఫెక్ట్ ఉందా? ఈ జీఎస్టీ 2.0 ఎఫెక్ట్ ఉంటదా? అంటే తగ్గుతాయా? ఇప్పుడు రైసు, పప్పులు వీటికి ఆల్రెడీ అన్‌ప్యాక్డ్ అంటే అబౌవ్ 26 కేజీస్ కానీ, ఆ! లూజ్‌గా గాని సేల్ చేస్తే టాక్స్ లేదు. అచ్చా! ప్యాకేజ్ అయితే 5%. ఓకే. సో, దాంట్లో డిఫరెన్స్ లేదు. దానిలో ఏమి మార్పు లేదు ఇప్పుడు కొన్ని ప్రస్తుతానికి. ఐటెమ్స్ లైక్ పన్నీర్ కానీ 0 అయింది. ఆ! బటర్ చీజ్ 12 అయింది. ఓకే. ఇండియన్ బ్రెడ్స్, రోటీస్, పరాటాస్ హాఫ్ కుక్డ్ ఐటెమ్స్ మాల్స్‌లో అమ్ముతారు. అవును. అవి 18%, 12% ఉండేది. ఓకే. అవన్నీ 5% తీసుకొచ్చారు. అంటే సరే ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే ఈ చికెను, మటన్ వీటిని ఫ్రీజర్‌లో పెట్టి అమ్ముతారు గదా! హ్మ్. వాటిలో ఏమన్నా మార్పొచ్చిందా వాటికి? వాటికి కూడా 5% ఉంది. వాటికి గూడా 5%. ఓకే. సో, రెస్టారెంట్‌లో తినడం, ఆన్‌లైన్‌లో స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకోవడం వీటికి సంబంధించి ఏమన్నా మార్పులొచ్చినాయా? రెస్టారెంట్ రిలేటెడ్ అయితే ఒక్క అమెండ్మెంట్ వచ్చింది సార్. హ్మ్. అదేంటంటే హోటల్ నెక్స్ట్ రెస్టారెంట్ కనెక్టెడ్ రెస్టారెంట్ ఉండి ఓకే. వాళ్ళ రూమ్ చార్జెస్ మోర్ దాన్ 7,500 ఉంటే ఓకే. దే కెన్ గో ఫర్ 18% జీఎస్టీ. ఓకే. దే విల్ టేక్ ద ఐటీసీ క్రెడిట్. అంటే వాళ్ళు పర్చేజ్ చేసిన రూమ్ వాటిలో కాస్ట్ పర్ డేనా? పర్ డే, పర్ నైట్ 7,500 ఉండాలి. 7,500 అబోవ్ ఉన్న వాళ్ళకి ఓహ్! దే విల్ చార్జ్ 18% విత్ ఐటీసీ క్లెయిమ్. అచ్చా! అది. 7,500 లోపు ఉన్న వాళ్ళకైతే ఆ! ఓన్లీ 5%. అచ్చా! అంతే. ఇప్పుడు బ్లాంకెట్ ఫిక్స్‌డ్ అయిపోయింది. హ్మ్. ఏ రెస్టారెంట్స్ అయినా వాళ్ళ రూమ్ చార్జ్ 7,500 కన్నా లోపు ఉంటే 5% చార్జ్ చేయాలి. 5% చార్జ్ హ్మ్. చేయాలి. ఓకే. అంతే. ఓకే.
ఇదివరకు కన్‌ఫ్యూజన్ ఉండింది ఇందులో. అవును. అవును. బట్ ఇప్పుడు క్లియర్ అయ్యి జస్ట్ క్లియర్. ఓన్లీ కండిషన్ ఈస్ 5% దే హావ్ టు ఫాలో. రైట్. సిమెంట్, స్టీల్ లాంటి వాటిల మీద జీఎస్టీ భారీగా పెరిగిందని విన్నాను. ఇది అంటే సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి బ్యాడ్ న్యూసా ఇది? గుడ్ న్యూసే సార్ టు సమ్ ఎక్స్‌టెంట్. ఆ! జనరల్లీ ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి సిమెంట్ చాలా కాంట్రిబ్యూట్ అవుతది. అవును. చాలా కాస్ట్‌లీ ఉంటది. అది ఇదివరకు 28% సిమెంట్‌కుంది. ఇప్పుడు 18% స్లాబ్ తీసుకొచ్చారు దాన్ని. ఓకే. సో, సిమెంట్ ఎక్స్‌పెండిచర్ వాళ్ళకి ఏదైతే అవుతదో 10% సేవ్ 10% ఆన్ సిమెంట్ ఎక్స్‌పెండిచర్ సేవ్ అయినట్టు. ఓకే. నెక్స్ట్ స్టీల్ 18% యాస్ యూజువల్ కంటిన్యూ. నెక్స్ట్ సాండ్, లైమ్, బ్రిక్స్ ఉంటాయి కదా! అవును. దానికి ఇదివరకు 12 ఉంటే ఇప్పుడు 5% తీసుకొచ్చారు. ఓకే. అక్కడ సేవ్ ఉంది. కొన్ని జాబ్ వర్క్స్ ఉంటాయి. మేబీ కొన్ని చిన్న చిన్న ఇల్లు కాకుండా కొంచెం పెద్దగా కట్టేవాళ్ళు జాబ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళే దగ్గరుండి చూసుకోకుండా జాబ్ వర్క్ చేస్తారు. వాటికి 5% వచ్చింది జీఎస్టీ. ఇదివరకు 18, 12 ఉండింది. సో, అక్కడ కూడా సేవ్ అవుతుంది వాళ్ళకి. ఓకే. కానీ సార్ నేను విన్న కోల్ మీద పెరిగినట్టుంది గదా! కోల్ మీద? కోల్, బొగ్గు. లేదు సార్ తగ్గింది. ఆ! వాళ్ళకి సెస్ ఉండేది సార్ కోల్‌కి ఇదివరకు ఆ! ₹400 టన్ కని ఇప్పుడు ఆ సెస్ తీసేసారు. ఓకే. అంటే కోల్ మీద పెంచారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ రేట్లన్నీ పెరుగుతాయి అన్న మాట విన్నా నేను యాక్చువల్‌గా. సో, అలాంటిదేం లేదా? అలాంటిదేం లేదు. ఓకే. రైట్. రైట్. ఆస్పత్రి బిల్లులు, మందులు వీటి మీద ఏమన్నా జీఎస్టీలో సార్ మార్పులేమన్నొచ్చాయా? ఇన్ పేషెంట్ ఎక్స్‌పెండిచర్ ఆల్రెడీ హాస్పిటల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేషెంట్ అడ్మిట్ అయ్యారు. సార్. ఇన్ పేషెంట్‌లో డాక్టర్ సర్వీస్ కానీ, నెక్స్ట్ ఆపరేషన్స్ కానీ, ఇన్ పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకిచ్చే మెడిసిన్స్ కానీ, టోటల్ బిల్ పైన ఇదివరకు కూడా 0% ఉంది. అచ్చా! అది అలానే కంటిన్యూ అవుతుంది. ఓకే. మేజర్ చేంజ్ ఏందంటే, మెడిసిన్స్ తీసుకున్నప్పుడు రేర్ డిసీజ్ ఇందాక అనుకున్నట్టు క్యాన్సర్ వాళ్ళకి 5% ఉండేది జీఎస్టీ. ఓకే. అది 0% చేశారు. అచ్చా! మెజారిటీ ఐటెమ్స్ మెడిసిన్స్ 12%, 5% తీసుకున్నారు. ఓకే. సర్జికల్ ఐటెమ్స్ కూడా 12, 18 ఉండేది. అవి కూడా 5% తీసుకొచ్చారు. సూపర్. సో, ఆన్ అన్ యావరేజ్ 10% ఆఫ్ మెడిసిన్స్ సేవ్డ్ అంతే. ఓకే. ఇలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద గూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ అది కూడా జీరో చేశారు జీరో కాబట్టి చేశారు గాబట్టి అది ఇంకా కూడా సేవ్ అవుతుంది. కొంత సేవ్ అవుతుంది. సో, బంగారం, వెండి కొనుగోలు వీటి మీద ఏమన్నా జీఎస్టీ రూల్స్ ఏమన్నా మారాయా? ఏం మారలేదు. బంగారం, సిల్వర్ పైన 3% యాజ్ యూజువల్ కంటిన్యూ అయితుంది సార్. ఆ! అందులో డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. ఏం ఒకవేళ మనం మన గోల్డ్ తీసుకెళ్ళి షాప్ వాళ్ళకి రీసేల్ చేసినా ఆ! దానిపైన జీఎస్టీ లేదు. ఓకే. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రీసేల్ చేసేటప్పుడు 3% జీఎస్టీ. ఓకే. అది యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. రైట్. సో, ఇన్వాయిస్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందంటుంది గదా! అట్లాగే ఈ ఇన్వాయిస్ విషయంలో పరిమితులేమన్నా విధించారా? ఏమన్నా మార్పులున్నాయా? ఈ ఇన్వాయిస్ లిమిట్స్ వచ్చి లాస్ట్ టైమ్ స్టార్టింగ్‌లో 50 క్రోర్స్ నుంచి 25, 25 నుంచి 10 క్రోర్, 10 నుంచి 5 క్రోర్స్ వరకు తీసుకొచ్చారు. ఓకే. సో, మెజారిటీ ఆఫ్ బిజినెస్ మెన్స్ కవర్డ్ వితిన్ ద 5 క్రోర్స్. ఓకే. సో, లాస్ట్ ఇయర్ 2024 నుంచే 5 క్రోర్స్ చేశారు. ఓకే. అక్టోబర్ నుంచి. ఓకే. సో, కరెంట్ ఫైనాన్షియల్ రన్నింగ్ 25, 26కి ఎవరైతే లాస్ట్ ఇయర్ టర్నోవర్ 5 క్రోర్స్ దాటిందో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. అచ్చా! సో, ఇప్పుడు దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ సార్. ఇప్పుడు చాలా మంది 5 క్రోర్స్ బిజినెస్ చేస్తున్నారంటే కొంచెం ఫోన్ వాడడం వస్తుంది. హ్మ్. సో, వాళ్ళు ఫోన్‌లో కూడా టాలీ అని సాఫ్ట్‌వేర్ ఉంది. అచ్చా! టర్మినాలజీ కొంచెం అకౌంటింగ్ కొంచెం డౌట్ ఉందంటే వ్యాపార్, నెక్స్ట్ ఖాతా బుక్ అని చాలా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్ అవును. వచ్చాయి. అవును. ఫోన్‌లో నుంచే మీరు ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా ఈ ఇన్వాయిస్ అదే జనరేట్ చేస్తుంది. అచ్చా! జస్ట్ క్లిక్ అవే. అంతే. వావ్! ఓన్లీ థింగ్ టేక్స్ టైమ్ అంతే అంతే. అంతే. ఫర్ అడాప్టింగ్. ఓకే. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ విషయంలో ఏమైనా కొత్త షరతులేమన్నా విధించారా? సార్ ఇనీషియల్ డేస్‌లో జీఎస్టీ వచ్చినప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఉంది జనాల్లో. అవును. ఎలా ఇన్‌పుట్ తీసుకోవాలి? ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలని యెస్. స్టార్టింగ్‌లో. అవును. స్టార్టింగ్ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది ఆ విషయంలో. ఓకే. ఆన్‌లైన్‌లో రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కూడా క్లెయిమ్ చేసుకోమని. 2017, 18, 19, 20లో మన దగ్గర ఇన్వాయిస్ ఉండి, పేమెంట్ చేసి, గూడ్స్ డెలివర్డ్ అయ్యి, మనం వెండర్‌కి పేమెంట్ చేస్తే క్లెయిమ్ చేయొచ్చు. ఆన్‌లైన్ రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కూడా. ఓకే. లాస్ట్‌లో ఆడిట్‌లు, అసెస్‌మెంట్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అయినా లాస్ట్‌లో గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చి రిలాక్సేషన్ ఇచ్చింది వాటికి. హ్మ్. సీఏను సర్టిఫికేట్ తీసుకోమని. ఆఫ్టర్ 2020, 21, 22 జీఎస్టీ హాడ్ టు బి రైట్ నౌ ఇన్ ఫుల్ యాక్ట్. అవును. ఇట్స్ ఇన్ ఫోర్స్. సో, టాక్స్ పేయర్ హాస్ టు క్లెయిమ్ ఐటీసీ ఓన్లీ హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద జీఎస్టీ హాడ్ టు బి. ఓకే. అంటే మనకు ఎవరైతే అమ్మారో సప్లయర్ మన ఇన్వాయిస్‌ని వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు వాళ్ళ జీఎస్టీఆర్ 1లో. అది మన జీఎస్టీఆర్ 2లో రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు 11థ్‌లో ఫైల్ చేస్తే. హ్మ్. అది రిఫ్లెక్ట్ అయితే మన ఇన్‌పుట్ క్లెయిమ్ చేయాలి. వాళ్ళు ఒక లేట్‌గా ఫైల్ చేశారనుకోండి, అది మనం నెక్స్ట్ మంత్‌లో క్లెయిమ్ చేసుకోవాలి. అచ్చా! బట్ వాళ్ళు ఇన్వాయిస్ ఫైల్ చేయకపోతే మాత్రం క్లెయిమ్ చేయకూడదు. ఓకే. 2020 జనవరి నుంచి. కానీ ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు వ్యాపారులు. ఆర్గనైజ్డ్ బిజినెస్‌లో ఇప్పుడు అది కొంచెం తక్కువయింది సార్ తక్కువైంది. డిస్టర్బెన్స్. ఆ! చాలా మంది రెగ్యులర్‌గా ఫైల్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు వెండర్ ఆన్ బోర్డ్ చేసుకునేటప్పుడే వాళ్ళు రెగ్యులర్‌గా ఫైల్ చేస్తున్నారా లేదా జీఎస్టీ వాళ్ళ ట్రాక్ చూసుకొని యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఆ! అమౌంట్ ఇస్తున్నారు. అచ్చచ్చ! కొంతమంది టాక్సబుల్ వాల్యూ మాత్రమే ఇచ్చి జీఎస్టీ అమౌంట్ ఆపుతున్నారు.
వాళ్ళు ఫైల్ చేస్తే అప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. అచ్చా! సో, ఒకవేళ మీ సప్లయర్ కనుక రెగ్యులర్‌గా ఫైల్ చేయకపోతే టాక్సబుల్ వాల్యూ ఇవ్వండి. జీఎస్టీ అమౌంట్ ఇన్వాయిస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇవ్వాల్సొస్తుంది. అచ్చా! అది యాక్ట్‌లో ఎక్కడ చెప్పలేదు. మనం కొంచెం సేఫ్టీ కోసం కొంచెం అమౌంట్ హోల్డ్ చేయటం వరకే. ఓకే. ఒకవేళ అది కూడా 6 మంత్స్ దాటి మనం హోల్డ్ చేయకూడదు. మళ్ళీ హుహు. ఇన్పుట్ రివర్స్ చేయాలి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అచ్చా! సో, మీరు కొంచెం చూసుకొని జాగ్రత్త పడాల్సొస్తుంది. ఓకే. సో, జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ విషయాల్లో ఏమన్నా మార్పులొచ్చాయా? అంటే ఆలస్యంగా చేస్తే పెనాల్టీస్ ఇట్లాంటి విషయంలో ఏమన్నా మార్పులున్నాయా? నోటీసులు మొదటి గాని? నుంచి కూడా దీనికి లేట్ ఫీస్ ఉంటూ ఉన్నాయి సార్. హ్మ్. యాస్ ఎ పీరియడ్ దే ఆర్ రెడ్యూసింగ్ ద లేట్ ఫీస్. ఓకే. కరెంట్‌లీ సేల్స్ ఉన్నాయనుకోండి ఒక టాక్స్ పేయర్‌కి. ఆ! వాళ్ళ లేట్ ఫీ ₹50. ఓకే. సేల్స్ లేవు ఆ మంత్. నిల్ రిటర్న్ ₹20 పర్ మంత్. అది కూడా మాక్సిమం లిమిట్ నిల్ రిటర్న్ వాళ్ళకి 500 అని. సేల్స్ ఉన్న వాళ్ళకి స్లాబ్ వైస్ 1000, 2000, 5000 వరకు ఉన్నాయి. సో, స్లాబ్ బట్టి లేట్ ఫీస్ ఉన్నాయి. ఓకే. ఆ విధంగా. లేట్ ఓకే. చేసుకుంటే లేట్ ఫీల్ తప్పనిసరి. ఓకే. బట్ మాక్సిమం లిమిట్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ! ముందు జాగ్రత్త నోటీస్‌ల ఫైల్ చేసుకోవడం బెటర్. నోటీస్‌ల లాంటి వాటి విషయంలో? సార్ నోటీస్‌లు గాని ఇవన్నీ వచ్చినప్పుడు కంగాపడాల్సిన అవసరం లేదు. ఆ! నీడ్ నాట్ టు పానిక్. అచ్చా! గో త్రూ ద నోటీస్ అండ్ అరేంజ్ యువర్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఓకే. కన్సల్ట్ అవ్వండి ప్రొఫెషనల్‌ని. హ్మ్. వాళ్ళు చెప్పిన సలహా మేరకు డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకొని రిప్లై సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. మన దగ్గర మనం రాంగ్ ఇన్పుట్ క్లెయిమ్ చేస్తే రివర్స్ చేయాల్సొస్తది. విత్ ఇంట్రెస్ట్ కట్టవలసొస్తది. ఓకే. రైట్. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు అమ్మే వాళ్ళ విషయంలో ఏమన్నా రూల్స్ మారినాయా? ఆన్‌లైన్‌లో అంటే ఇప్పుడు ఈ-కామర్స్ అమెజాన్‌లో, ఆ! ఫ్లిప్‌కార్ట్‌లో, యెస్. మీషో కానీ ఇవన్నీ అవును. ఉన్నాయి. అవును. ఫుడ్ డెలివరీ వచ్చేసి జొమాటో, స్విగ్గీ. అవును. ఇదివరకు రిజిస్ట్రేషన్ లేకపోయిన వాళ్ళకి ఈ-కామర్స్‌లో సప్లై చేయకూడదు. ఆ! లాస్ట్ 2023 అక్టోబర్‌లో కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. అచ్చా! కంపోజిషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ-కామర్స్‌లో సేల్ చేయొచ్చు. బట్ విత్ ఇన్ ద స్టేట్. ఓకే. ఓహో! వేరే స్టేట్‌కి సప్లై చేయకూడదు కంపోజిషన్ వాళ్ళు. వేరే ఆ! స్టేట్ చేయాల్సి వస్తే ఆ స్టేట్‌లో కూడా రిజిస్ట్రేషన్ తీసుకొని అక్కడ విత్ ఇన్ దట్ స్టేట్ సప్లై చేసుకోవాలి. ఓకే. సర్వీస్ వాళ్ళకి 20 లాక్స్ లోపు ఉన్న వాళ్ళకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు కానీ స్టిల్ వాళ్ళు వేరే స్టేట్‌కి అప్లై చేయొచ్చు. ఆఫ్టర్ 2023 అక్టోబర్ అమెండ్మెంట్. ఓకే. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా మల్టిపుల్ టైమ్స్‌లో మల్టిపుల్ స్టేట్స్‌లో రిజిస్ట్రేషన్ తీసుకోకుండా బ్లాంకెట్‌గా ఒకటే రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియాకి అలౌవల్ అయ్యేటట్టుగా ఈ-కామర్స్‌లో సప్లై చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. ఇప్పుడు కొత్త దాంట్లో కొత్త రాబోయే దాంట్లో దాంట్లో. రాబోయే ఓహ్! 2.0లో సూపర్. ఆ! పాయింట్ అడిషన్ ఉంది దానికి. ఆ! చెప్పండి. ఈ-కామర్స్ సేల్ చేసేటప్పుడు గూడ్స్‌కి చేయొచ్చు. హ్మ్. నెక్స్ట్ సర్వీసెస్ అంటే ఓన్లీ రెస్టారెంట్ సర్వీసే చేయొచ్చు ఈ-కామర్స్‌లో. అచ్చా! ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఈ-కామర్స్‌లో బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. రైట్. గూడ్స్ వాళ్ళకి విత్ ఇన్ ద స్టేట్. సర్వీసెస్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా చేయొచ్చు. కాకపోతే వీళ్ళకి ఏవైతే రెగ్యులర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో టర్నోవర్ 20 లాక్స్ లోపు తెలంగాణ వాళ్ళకైతే. వేరే స్టేట్స్‌లో 40 లాక్స్ లిమిట్ ఉంది. ఆ ఓకే. లిమిట్స్ లోపు టర్నోవర్ ఉంటే ఈ-కామర్స్‌లో బిజినెస్ చేయొచ్చు. ఓకే. కానీ పాన్ బేస్‌లో జీఎస్టీ పోర్టల్ ఎన్రోల్ చేసుకోవాలి. హ్మ్. మనం ఆ పాన్ డీటెయిల్స్ కూడా ఎన్రోల్‌మెంట్ డీటెయిల్స్ అమెజాన్ వాళ్ళకి, ఈ-కామర్స్ వాళ్ళకి ఇస్తే దాని బేస్ మీద రిపోర్ట్ చేస్తుంటారు. రిపోర్ట్ చేస్తుంటారు. ఓకే. అట్లాగే సార్ ఒక చిన్న కిరాణా షాప్ యజమాని గావచ్చు, ఒక చిన్న హోటల్ యజమాని గావచ్చు. వీళ్ళు ఈ కొత్త జీఎస్టీ వస్తున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఇప్పుడు కిరాణా షాప్‌లో ఎన్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు అందులో ఏవైతే కన్స్యూమర్స్ వాడతారో అవి వాళ్ళు జనరల్‌గా సేల్ చేసేది. అవును. వాటన్నిటికి జీఎస్టీ రేట్ చేంజ్ అయింది ఇప్పుడు. అవును. సో, వాళ్ళు దానికి తగ్గట్టుగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ కానీ, బిల్లింగ్ కానీ మార్చుకోవాల్సొస్తది. ఆ! ఓకే. రెస్టారెంట్ వాళ్ళకి 5% యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. ఎవరికైతే మనం ఇందాక అనుకున్నట్టు 7,500 లోపు రూమ్ టారిఫ్ ఉంది పర్ నైట్ ఉంటే వాళ్ళు హ్మ్. 5% కంటిన్యూ చేయాల్సింది. ఓకే. ఓకే. రైట్. రానున్న రోజుల్లో జీఎస్టీలో వచ్చే అతిపెద్ద మార్పు ఏంటి? పబ్లిక్ ఎప్పటినుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా పెట్రోల్ అండ్ ఆల్కహాల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బట్ యాస్ ఆఫ్ నౌ కరెంట్‌లీ ఆ పాసిబుల్ ఆర్ మే మార్పు నాట్ లేదు. పాసిబుల్. అవును. బట్ ఇన్ ఫ్యూచర్ దే మే బ్రింగ్ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు 2.0లో రాబోతున్న పెద్ద చేంజ్ ఏంటి? ఇప్పుడు జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇదివరకు లేదు సార్. అవును. జనరల్‌గా ఇప్పుడు టాక్స్ పేయర్స్‌కి ఏదైనా ఇష్యూ ఉంది, నోటీస్ వచ్చి అప్పీల్‌లో కూడా రిజాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే హైకోర్ట్ వరకు ఎళ్ళాల్సింది కొన్ని హ్మ్. విషయాల్లో. హ్మ్. ఇప్పుడు కొన్ని నోటీసెస్‌కి జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌కి వెళ్ళొచ్చు. కొంచెం రిలాక్సేషన్ ఉంది. ఈజీగా ఓకే. ప్రాసెస్ అవుతుంది. హుహు. నెక్స్ట్ వాటికి కూడా సెప్టెంబర్ లోపు అప్లికేషన్ తీసుకొని డిసెంబర్ లోపు కాల్ ఫర్ చేస్తారని ఉంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రిఫండ్స్ విషయానికొస్తే ఇదివరకు ఎక్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొవిజనల్లీ 90% ఆఫ్ ఎలిజిబుల్ రిఫండ్ వితిన్ 1 మంత్‌లో ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి అంటే అవుట్‌పుట్ వచ్చేసి హైయర్ రేటు, వాళ్ళ ఇన్‌పుట్ మెటీరియల్ లోయర్ రేట్ ఉంది అనుకోండి. వాళ్ళకి ఇన్వర్టెడ్ టాక్స్ స్ట్రక్చర్ కింద రిఫండ్‌కెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి కూడా 90% వరకు ప్రొవిజనల్లీ
ఇవ్వాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఓకే. అంటే అది అందరికీ అవ్వదు. రిస్క్ బేస్డ్. ఏ రైట్. బిజినెస్ వాళ్ళకి రిస్క్ ప్రపోర్షనల్ బెటర్‌గా ఉంటదో అది గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్ నోటిఫై చేస్తుంది. ఓకే. 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 రైట్. ఇప్పుడు కొందరికి డిపార్ట్‌మెంట్ నోటీసులొస్తాయి. అప్పుడేం జేయాలి? అంటే వ్యాపారులు గాని వీళ్ళు భయపడిపోతారు. పానిక్ అయిపోతుంటారు. అలా కాకుండా ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ పానిక్ అవ్వకూడదు సార్. అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఆ! పానిక్ అవ్వకూడదు. ఓకే. మనం జెన్యూన్‌గా ఉన్నప్పుడు, మనం హ్మ్. రెగ్యులర్ టాక్స్‌లు కడుతున్నప్పుడు కొన్నిసార్లు మిస్ మ్యాచెస్ వల్ల నోటీసులొస్తాయి. ఓకే. అవి ప్రతిసారి మనం తప్పు చేశామని కాదు. అది నోటీస్ ఏముందో చూసి కొన్నిసార్లు నోటీస్‌లో కూడా డిఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఔట్ ఆఫ్ దేర్ జ్యూరిస్డిక్షన్ నోటీస్ ఇస్తారు. అవునా? ఔట్ ఆఫ్ ఓకే. లిమిట్స్ కూడా నోటీసులు ఇస్తారు. ఓహ్! సో, మనం వితిన్ ద టైమ్ లిమిట్ నోటీస్ వచ్చిందా? వాళ్ళ జ్యూరిస్డిక్షన్‌లో ఉందా? నోటీస్‌లో ప్రాపర్ ఏవైతే మెన్షన్ చేయాలో అవన్నీ మెన్షన్ చేశారా లేదా చూసి, దానికి అనుగుణంగా ఒక ప్రొఫెషనల్ కన్సల్ట్ అయ్యి రిప్లై ఇవ్వాలి బెటర్. అచ్చా! అచ్చా! సొంతంగా రిప్లై ఇచ్చే కంటే ఒక లేదు. ప్రొఫెషన్‌ని ప్రొఫెషనల్‌ని అవును. అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చార్టర్డ్ అంతే గదా! అకౌంటెంట్ ఆ! ఆర్ ఎనీ అదర్ ఎనీ ప్రొఫెషనల్. అదర్ ప్రొఫెషనల్. రైట్. ఇప్పటికి గూడా చాలా మంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండానే బిజినెస్ చేస్తున్నారు గదా! అలా చేస్తే వచ్చే నష్టాలేంటి? సరే ఇప్పుడు యాక్ట్ ఆల్రెడీ లిమిట్ చేసేసింది. తెలంగాణ అయితే 20,00,000 అని, వేరే స్టేట్స్‌లో 40,00,000 వరకు ఉంది. ఆ! ఆ లిమిట్‌లో మీరు బిజినెస్ చేసినప్పుడు జీఎస్టీ లేకపోయినా పర్వాలేదు. హ్మ్. బట్ లిమిట్ దాటినప్పుడు యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేదు, యాక్చువల్‌గా దేర్ ఆల్రెడీ న్యూస్ ఆల్రెడీ పబ్లిష్డ్ ఇన్ ద పేపర్ ఆల్సో ఎర్లియర్. ఆ! ఒక గప్‌చుప్ బండి వాళ్ళకి టర్నోవర్ అకౌంట్‌లో ఇవాళ రేపు అందరూ గూగుల్ పే, ఫోన్ పేలు చేసేస్తుంటారు. అవును. అవును. వాళ్ళకి టర్నోవర్ 1.2 క్రోర్స్ వచ్చేసింది. అవును. ఇప్పుడు వాటికి 5% కట్టాలంటే చాలా ఇబ్బంది గదా! అంతేగా. వాళ్ళు కొన్న మెటీరియల్ ఉంటది. ఇన్‌పుట్ వాడలేరు. అంటే అవును. గప్‌చుప్ వాళ్ళు తీసుకోవాలి. బట్ వేరే కేస్ అనుకోండి. మీరు జనరల్‌గా ఒక ఐటెమ్ కొంటున్నారు, అమ్ముతున్నారు. దానికి ఇన్‌పుట్ ఉంది. దీన్ని మరి క్లెయిమ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ తీసుకోలేదనుకోండి, ఓవర్ ద 2 ఇయర్స్ అది నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే మీరు సేల్ ఉందో 1 క్రోర్ ఫర్ ఎగ్జాంపుల్ అయిందనుకోండి. 18% అంటే 18,00,000 కట్టమంటాడు. నేను కొన్న వాటిలో జీఎస్టీ ఉంది అని అంటే అప్పుడు తీసుకోవడానికి రాదు. 2 ఆ! ఇయర్స్ తర్వాత. ఆ! రెగ్యులర్ టైమ్‌లో ఫైల్ చేస్తే క్లెయిమ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు 18,00,000కి విత్ ఇంట్రెస్టు, పెనాల్టీస్ పడితే చాలా పెద్ద మొత్తం అవుతుంది. సో, రెగ్యులర్‌గా ఇప్పుడు ఆ తీసుకోవడం బెటర్. గప్‌చుప్ బండి అతను కట్టాడా? అది ఢిల్లీ కేస్ సార్. అచ్చా! బట్ ప్రొసీడింగ్స్ అంటే తర్వాత ఏమైందో కట్టాల్సొస్తదా అని? తెలీదు. కట్టాల్సొస్తదా? కట్టవలసొస్తది. కట్టవలసొస్తదా? అబ్బో! వస్తుంది. సో, ఒకవేళ మీకు బర్డెన్ ఉంది. మీ కస్టమర్స్ బీ2బీ కస్టమర్స్ కాదు. 18% చార్జ్ చేసే బిజినెస్‌కి ఇబ్బంది ఉందనుకోండి. ఒకవేళ మీ టర్నోవర్ అప్ టు 1.5 క్రోర్ ఉంటే కంపోజిషన్‌కెళ్ళండి 1%కి. రెస్టారెంట్‌కి అనుకోండి 5%కెళ్ళండి. సో, మీరు గూగుల్ పే, ఫోన్‌పేలో అమౌంట్ ఎక్కువ పడుతుందనుకుంటే దాన్ని మీరు ప్లాన్ జేసుకోవాలి. అవునా? అని నేను చెప్పలేను. బట్ దాన్ని ఓకే. మీరు మీ అకౌంట్‌లో 20,00,000 దాటుతున్నప్పుడు సో, ఫాలో సీక్రెట్‌గా అవ్వటం మిమ్మల్ని బెటర్. కలిస్తే చెప్తారు. అలా ఏం లేదు సార్. బట్ రైట్. ప్లాన్ జేసుకోవాలి దాన్ని. ప్లాన్ జేసుకోవాలి. యాహ్! సో, ఫైనల్‌గా సార్ జీఎస్టీ విషయంలో ప్రజలు, వ్యాపారులు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఏంటి? సో, జీఎస్టీ బిజినెస్ మెన్ చాలామంది ఎప్పటినుంచో బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ ఇదివరకు స్టైల్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ ఇన్వాయిసెస్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోవడం, అవును. పర్చేస్ చేస్తున్న వాళ్ళు నిజంగా ఇన్‌పుట్ ఆళ్ళు ఫైల్ చేస్తున్నారా లేదా చూసుకోకపోవడం, చూసుకోకపోవడం. ఇర్రెగ్యులారిటీ. కేర్‌ఫుల్‌గా ఉండి వాళ్ళు ఫైల్ చేస్తున్నారు. మనం రెగ్యులర్‌గా ఫైల్ చేస్తున్నాం. మన కస్టమర్స్ అందరూ బీ2బీ, మన బయర్స్ అందరూ బీ2బీ అనుకోండి. కేర్‌ఫుల్‌గా ఫైల్ చేసుకుంటే జీఎస్టీలో ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. మనం కేర్‌ఫుల్‌గా లేకపోతే కాన్సిక్వెన్సెస్ హైయర్‌గా ఉన్నాయి అందులో. హయ్యర్‌గానే ఉంటాయి. అవునా? ఉంటాయి. ఓకే. సో, ఓవరాల్‌గా ఇది వరమా? శాపమా? అంటే ఏం చెప్తారు? అంటే ఎన్ ఇప్పుడు కొత్తగా వచ్చే జీఎస్టీ. ఎండ్ కన్స్యూమర్‌కైతే వరమే సార్. ఆ! యాస్ ఎ హోల్ 10% సేవ్ అవుతుంది గదా! మొత్తం. ఈవెన్ మీకు హ్మ్. సోప్ తీసుకున్న టాయిలెట్ సోపు, టూత్ బ్రష్, అవును. పేస్ట్ కానీ, అవును. ఈవెన్ మీకు వాటర్ బాటిల్స్ కానీ, యుటెన్సిల్స్ కానీ, స్టీల్ అండ్ అల్యూమినియం ఐటెమ్స్ కానీ అన్నీ 5%కొచ్చాయి. 18, 12 ఉన్న వాటిలో 5% చాలా వరకు తీసుకొచ్చారు. అవును. సో, ఈ విధంగా మీకు చాలా ఐటెమ్స్ కన్స్యూమర్ ఏవైతే రెగ్యులర్‌గా వాడతారో వాటన్నిటికి తగ్గినట్టే. ఓకే. ఈవెన్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, మీకు ఇంట్లో యుటెన్సిల్స్ కానీ తగ్గినప్పుడు అట్‌లీస్ట్ 10% సేవ్ అవుతున్నట్టే. అవును. సార్ ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే, అంటే ఇది మీరు ఔట్ ఆఫ్ ద బాక్స్ చెప్పాల్సుంటది. దాదాపు 50,000 ఏందో గవర్నమెంట్‌కి మిస్ అవుతుందంట ఇప్పుడు ఈ జీఎస్టీ 2.0 వల్ల. ఇది ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వీళ్ళు మళ్ళీ? ఏదో రూపంలో ఏస్తారుగా మళ్ళీ. ఎటునుంచి ఎయొచ్చు మా మీద? గవర్నమెంట్ ఆబ్వియస్‌గా వాళ్ళకి డెఫిసిట్ ఉంటే దాన్ని రికవర్ వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా 50,000 అంటే చిన్న విషయం గాదు. చిన్న విషయం కాదు. అవును. సో, ఇంకేదో విధంగా వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఆ! ఫ్యూచర్‌లో వచ్చే అప్‌డేట్స్ బట్టి మనం ఓకే. దాన్ని రియలైజ్ సో, అవ్వాల్సొస్తుంది. దానికైతే మీరు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. 50,000 ఏదో ఇంకో రూపంలో విధంగా ఏస్తారు. రియంబర్స్ అంతే. మేబీ అది ఎండ్ కన్స్యూమర్ కామన్ మ్యాన్ ఇవ్వాలా?
లేకపోతే వాళ్ళు రిచ్ పీపుల్‌కి చార్జ్ చేస్తారా? ఏ విధంగా చార్జ్ చేస్తారనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. చూస్తూ అంత చేయరేమోలెండి. రిచ్ పీపుల్ అంటే వాళ్ళకి గూడా ప్రేమే గదా! వాళ్ళకి కూడా ప్రేమే వాళ్ళు కదా! గూడా అందులోనే ఉంటారు గాబట్టి. లైక్ డైమండ్స్‌కైతే ఆ! 0.25% చార్జ్ చేయటం. ఓకే. వాళ్ళకి ప్రేమ ఉంటేనే కదా! చూడు అంతే గదా! డైమండ్స్ అసలు సామాన్యులకు సంబంధం లేని సంబంధం విషయం లేదు. గదా! బట్ దానికి 0.25 ఉంది. అబ్బా! 1.5 ఉంది. ఆ! ఆ విధంగా. సో, ఫైనల్‌గా 2.0ని వెల్కమ్ చేస్తేనే బెటర్ వెల్కమ్ అంటారు. చేయడమే బెటర్. బెటర్. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. సో, మా ప్రేక్షకులకి ఇంకేమైనా చెప్పేదుందా? జీఎస్టీ 2.0 గురించి? జీఎస్టీ 2.0లో యాస్ ఎ హోల్ ఎండ్ కన్స్యూమర్స్ మీరంతా బెనిఫిట్ అవుతున్నారు. ఓకే. బిజినెస్ పీపుల్ జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ఆఫ్ సడెన్ 22 సెప్టెంబర్ నుంచి రేట్స్ తగ్గుతున్నప్పుడు మీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ కానీ, యెస్. బిల్లింగ్‌లో ఆ! కానీ, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్‌గా చూసుకోవాలి. అప్‌డేట్ జేసుకోవాలి హ్మ్. సాఫ్ట్‌వేర్‌లన్నీ. ఒకవేళ మీరు తెలియక హైయర్ రేట్ చార్జ్ చేసినా గవర్నమెంట్‌కి రిటర్న్ ఇవ్వాల్సొస్తుంది అమౌంటు. ఆ! కస్టమర్స్ కూడా వాయిస్ రైజ్ ఇంకొకటి చేసేడానికి సార్, ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ హయ్యర్ రేట్ కొనుంటారు గదా! సో, మళ్ళీ క్లెయిమ్ జేసుకోవచ్చా? ఇప్పుడు మన లోయర్ రేట్‌కి అమ్మాల్సొస్తది గదా! ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. అవును. వాళ్ళకి రెగ్యులర్‌గా ఏమి డిఫరెన్స్ లేదు. ఆళ్ళ ఐటెమ్ 12% 28% ఉంది. వాళ్ళు నార్మల్‌గా సరిపోతుంది చేసుకున్నారు. అవును. ఆల్ ఆఫ్ సడెన్ 5%కి వచ్చిన వాళ్ళు, అవును. 18% 28 నుంచి 18%కి వచ్చిన వాళ్ళుంటే, ఆ! వాళ్ళ రా మెటీరియల్ ఎక్కువుందనుకోండి, ఆబ్వియస్‌గా ఇన్వర్టెడ్ స్ట్రక్చర్ అవుతది. మీ అంతే అవుట్‌పుట్ గదా! రేట్ వాళ్ళు తక్కువ. ఎక్కువకే కొనుంటారు గదా! ఆల్రెడీ. అవును. ఆ! సో, వాళ్ళ అవుట్‌పుట్ రేట్ తక్కువ, ఇన్‌పుట్ రేట్ ఎక్కువుంటే రిఫండ్‌కి అవును. అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓహ్! ఓకే. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అండ్ కొన్ని ఇంటర్వ్యూ ముగించే ముందు 1 మినిట్‌లో అంటే షార్ట్ అన్నీ మీరు 1 మినిట్‌లోనే చెప్పారు ఆన్సర్‌లు గూడా. ఇంకొన్నున్నాయి సార్ కొన్ని క్వెషన్స్. ఓకే. సో, ఇంటి అద్దెపై 18% జీఎస్టీ కట్టాలా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టక్కర్లేదు? సో, ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ డ్వెల్లింగ్, రెసిడెన్షియల్ పర్పస్‌కే ఇస్తున్నారనుకోండి. అది ఎగ్జెంప్టెడ్ కంప్లీట్‌లీ. అచ్చా! ఒకవేళ ఆ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్‌ని ఒక బిజినెస్ మ్యాన్‌కి వాళ్ళకి జీఎస్ రిజిస్ట్రేషన్ ఉండి బిజినెస్ పర్పస్‌కి వాడుతున్నారనుకోండి. ల్యాండ్ లార్డ్‌కి రిజిస్ట్రేషన్ లేదు. హ్మ్. టెనెంట్‌కే రిజిస్ట్రేషన్ ఉంది. బిజినెస్ పర్పస్ వాడితే దానికి ఆ బిజినెస్ మనీ రివర్స్ చార్జ్‌లో కట్టుకుంటాడు. అచ్చా! ల్యాండ్ లార్డ్‌కి బర్డెన్ కాదు. ఓకే. వాళ్ళు కట్టి వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటారు నెక్స్ట్ ఓహ్! మంత్. ఆహా! ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ కనుక మన ఓన్ రెసిడెన్షియల్ పర్పస్ వాడుకున్నాడు. బిజినెస్ కోసం కాదు. అలాంటప్పుడు ఏ జీఎస్టీ లేదు. ఏ జీఎస్టీ లేదు. లేదు. ఓకే. ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే ల్యాండ్ లార్డ్ హాస్ టు చార్జ్ జీఎస్టీ. ఓకే. సో, మీరు కొన్న ఫ్లాట్ మీద జీఎస్టీ కట్టక్కర్లేదా? ఏది వర్తిస్తుంది? కరెంట్‌లీ జీఎస్టీ రేట్స్ వచ్చేసి ఫ్లాట్స్ పైన 5% అండ్ 1%. ఓకే. 1% అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్. ఏదైతే అఫోర్డబుల్ కింద గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో, స్కీమ్ అప్రూవ్ చేస్తుందో వాటికే 1% ఉంటుంది. ఓకే. ఫ్లాట్స్ కూడా చిన్నగా ఉంటాయి. ఆ లిమిట్స్ 900 ఎస్ఎఫ్‌టీ లోపు ఉంటాయి. ఓకే. కొంచెం చిన్న ఫ్లాట్స్ అఫోర్డబుల్ వాళ్ళకి ఓకే. గవర్నమెంట్ స్కీమ్ కింద అప్రూవ్ అయిన స్కీమ్‌లోనే 1%. రెగ్యులర్‌లీ ఇట్ ఈస్ 5%. ఓకే. అది 200 గజాలు అట్లా వాటికి గూడా. ఆ! ఓకే. రెగ్యులర్ ఫ్లాట్స్ అన్నీ 5%. ఆహా! దానికి చేంజ్ అవ్వలేదు జీఎస్టీ రేట్. అలానే ఓకే. కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎప్పుడు జీఎస్టీ ఉండదంటే, ఒక డెవలపర్ ప్రాజెక్ట్ చేసి, అది మొత్తం ఫుల్ అండ్ ఫైనల్‌గా అయిపోయి, ఆక్యుపెంట్ సర్టిఫికేట్ వచ్చిందనుకోండి, అప్పుడు అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద అవుతుంది. అక్కడ ఏ సర్వీస్ లేదన్నట్టుగా, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి, దానికి జీఎస్టీ లేదు. ఓకే. అది మొదటి నుంచి అదే ఉంది. ఓకే. ఏం మార్పేం ఏం లేదు. మారలేదు. సో, బంగారం అమ్మితే జీఎస్టీ కట్టాలా? పాత బంగారం అమ్మినా కట్టాల్సిందేనా? ఒక ఇండివిడ్యువల్ పర్సన్ వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ, ఒక జ్యువెలరీ అతనికి అమ్మితే, దానికి ఏ జీఎస్టీ లేదు. అది పర్సనల్ గూడ్స్. ఓకే. వాళ్ళ పర్సనల్ పర్పస్ తీసుకునేది. అక్కడ బిజినెస్ లేదు కాబట్టి దానికి జీఎస్టీ లేదు. ఓకే. మళ్ళీ ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు రీసేల్ చేసినప్పుడు దానికి 3% చార్జ్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఇండివిడ్యువల్స్‌కి ఏ బర్డెన్ లేదు. ఓకే. సో, మన బంగారం అమ్మినా గూడా ఏ ఎలాంటి జీఎస్టీ లేదు. జీఎస్టీ లేదు. జీఎస్టీ నంబర్ లేకుండా ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయొచ్చా? రూల్స్ ఏం జెప్తున్నాయి? ఇప్పుడు రీసెంట్ ఆఫ్టర్ అమెండ్మెంట్స్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకున్నా కూడా ఈ కామర్స్‌లో బిజినెస్ చేయొచ్చు. ఓకే. వితిన్ ద స్టేట్ చేయాలి అది కూడా. వితిన్ ద లిమిట్స్. తెలంగాణలో ఉంటే 20,00,000 లోపు. వేరే ఏ స్టేట్‌లో అయితే 40,00,000 వరకు లిమిట్ ఉందో అక్కడ 40,00,000 లోపు వరకు ఓకే. ఈ కామర్స్‌లో వితిన్ ద స్టేట్ చేయొచ్చు. ఓకే. సర్వీసెస్ వచ్చేసి ఓన్లీ రెస్టారెంట్ సర్వీసెస్, ఫుడ్ ఐటెమ్స్. స్విగ్గీ, జొమాటో గాని వాళ్ళు మనకు ఎలాగో టీసీఎస్ కట్ చేస్తారు 5%. హ్మ్. సో, వితిన్ ద లిమిట్స్ చేయొచ్చు. ఓకే. సో దానికి పాన్ బేస్ పైన జీఎస్టీలో ఎన్రోల్ అవ్వాలి. ఓకే. ఆ నంబర్ అలాట్‌మెంట్ నంబర్ మన అమెజాన్ ఈ కామర్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాని బేస్‌లో ఫైల్ చేసుకోవచ్చు. రైట్. సో, జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయకపోతే రోజుకెంత పెనాల్టీ పడుతుంది? సేల్స్ ఉన్న వాళ్ళకి రూ. 50 పర్ డే. సేల్స్ లేని వాళ్ళకి రూ. 20 పర్ డే జీఎస్టీ లేట్ ఫీస్ ఉంది. ఓకే. అది కూడా లిమిట్స్ ఉన్నాయి. సేల్స్ ఏం లేని వాళ్ళకి రూ. 500 పర్ లాస్ట్ హైయర్ అమౌంట్. అచ్చా! సేల్స్ ఉన్న వాళ్ళకి 1000, 2000, 5000 స్లాబ్ బట్టి ఉంది. టర్నోవర్ ఓకే. బేస్డ్ ఆన్ టర్నోవర్. అచ్చా! బిలో 1.5, ఆఫ్టర్ 1.5, బిలో 5 క్రోర్స్, ఆఫ్టర్ 5 క్రోర్స్ అని స్లాబ్ ప్రకారం ఉంది లిమిట్స్. ఓకే. ఓకే.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యేలాంటి తప్పులేవుంటాయి? ఏ తప్పు చేస్తే జీఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది? జీఎస్టీ డిపార్ట్మెంట్‌కి మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే హక్కుంది. ఆ! ఒకవేళ అప్ టు 6 మంత్స్ కన్సిక్యూటివ్‌లీ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా, ఫ్రాడులెంట్‌గా ఇన్‌పుట్ క్లెయిమ్ చేసినా, లేదా ఒకవేళ బిజినెస్ నిజంగా అక్కడ ప్రెమిసెస్ లేదు, బిజినెస్ రన్ అవ్వట్లేదు, బోగస్ అయినా, నెక్స్ట్ అబోవ్ 50 లాక్స్ టర్నోవర్ ఇన్ ఎ మంత్ అయితే, మన 1% అవుట్‌పుట్‌ని చేతికుంట క్యాష్ రూపంలో కట్టాలి. అది కూడా రెగ్యులర్‌గా ఫాలో అవ్వకపోయినా, ఇలా కొన్ని కండిషన్స్ మనం వయోలేట్ చేస్తే రెగ్యులర్‌లీ జీఎస్టీ డిపార్ట్మెంట్ ఏ టైంలోనైనా క్యాన్సిల్ చేసి రీజన్స్, షోకాజ్ నోటీస్ అడగొచ్చు. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అంటే సామాన్యుడికి, చిన్న వ్యాపారులకి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం ఇది జీఎస్టీ 2.0లో. సో, చాలా కఠినమైన పదాలు అవి ఎవరికీ అర్థం కాదు. వాటిని మీరు చాలా సరళంగా, స్పష్టంగా, సూటిగా చెప్పారు సార్. థాంక్ యూ సందీప్ థాంక్ గారు. థాంక్ యూ సో మచ్. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! సో, జీఎస్టీ 2.0 వల్ల మనకు లాభం జరగబోతుంది. ఓవరాల్‌గా 10% ఎండ్ యూజర్ అంటే కామన్ మ్యాన్ ఆహ్, అట్‌లీస్ట్ 10%. యెస్, అట్‌లీస్ట్ 10% ఉపయోగపడబోతుంది మనకి. లబ్ధి జరగబోతుంది. సో, వ్యాపారులు గూడా మీ సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్ చేసుకోండి. ఇప్పటికే సిద్ధంగా ఉండండి. జీఎస్టీ ఫైలింగ్‌లో నిర్లక్ష్యం వద్దు. ఏ చిన్న తప్పు జరిగినా మీ జీఎస్టీ నంబర్ గూడా తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి. ఏ చిన్న సలహా గావాలన్నా ఇట్లాంటి సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మాత్రమే ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంతే కదా సార్? థాంక్ యూ సార్. థాంక్ యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.